చాలా మందికి ఎందుకు స్పెట్స్ వస్తున్నాయంటే ఈ మధ్యలో నాకు ఎందుకు స్పెట్స్ వస్తున్నాయంటే ఇదే ఓవర్ థింకింగ్ ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎక్కువ ఫోన్ చూసి ఫోన్లు పనిచేయండి, తక్కువ వాడండి. సో తర్వాత సార్ సీక్రెట్ ఏందని అంటారు, ఇదే సీక్రెట్ అనమాట, రహస్యం ఈ బుక్ పేరు. సో మీకు ఏదైతే కావాలో లైఫ్లో, మీరు ఏముంటే హ్యాపీగా ఉంటారో, మీకు కావాల్సిన డ్రీమ్ ఎట్లా అచీవ్ చేయాలో ఈ పుస్తకం, ఒక్క పుస్తకం కాదండి, నిజం చెప్తాను. ఇది చాలా రోజుల నుంచి వెతుకుతా ఉన్నాం. సో ఒరిజినల్ ప్రింట్ కోసం వెతుకుతా ఉన్నా. రహస్యం అనే బుక్ నేను చెప్తున్నా కదా, నేను మళ్ళీ ఎందుకు ఈ బుక్ల గురించి మళ్ళీ చెప్తున్నా అంటే ఒక్కసారి చదివి చూడండి, మీ లోపల మార్పు రాకపోతే నన్ను అడగండి. ఎందుకంటే టీంలకి ఏమంటారు, జనాలను తీసుకురావడం పెద్ద మ్యాటర్ కాదు, కానీ వచ్చిన టీం నిలబెట్టాలంటే మీ దగ్గర సరైన నాలెడ్జ్ ఉండాలి. ఎసారు నిజమే కదా. సీక్రెట్ అనే ఒక బుక్ ఉంటుంది, ప్రతి ఒక్కరు చదవాల్సిన బుక్. గొప్ప ఆలోచనలు సృష్టించే అద్భుతాలు. తర్వాత వచ్చేసి లక్ష్యాలు అని ఉంటుంది, లక్ష్యాలు, గోల్స్, ఇంగ్లీష్ అయితే కనుక గోల్స్. తర్వాత మీరు విజయాన్ని సాధించాలి. ఈరోజు చెప్తున్న స్టోరీస్ అన్ని ఈ బుక్ నుంచి చెప్తున్నాను. ఈరోజు మీకు చెప్పే స్టోరీ మొత్తం ఈ బుక్ నుంచి చెప్తున్నాను, వేరే ఏం లేదు. తర్వాత వచ్చేసి అందరినీ ఆకట్టుకునే కళ అని ఉంటుంది, అందరినీ ఆకట్టుకునే కళ. ఇదే ఒక క్షుద్ర పూజకు సంబంధించిన అనుకునేది పొరపాటున ఓం భీం స్వాహ అట్లాంటివి ఏమి ఉండవు. ఎదుటి వ్యక్తిత్వాన్ని ఎట్లా అంటే అవును అనిపించుకోవడం ఎట్లా అనేది ఈ బుక్లో ఉంటుంది. చాలా అద్భుతమైన బుక్స్ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే సోషల్ మీడియాని అడ్డదిడ్డంగా వాడకండి. నేను మళ్ళీ చెప్తున్నా, అంటే సోషల్ మీడియా ఎట్లా అంటే ప్రతి చిన్న విషయానికి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తారు, ప్రతి చిన్న విషయానికి లైవ్ పెడతారు. ఏదైనా ఒకటి ఫ్యామిలీ ఫొటోస్ కానీ ఇవి కానీ ఎక్కడ షేర్ చేయదు. మన ఒక ఇన్సిడెంట్ అంటే నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చూసిన, సినిమా ఫన్నీగా అనిపించింది కానీ అది నిజం. ఒక వ్యక్తి ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించింది. అతను ఏం చేసినంటే యాక్సెప్ట్ చేసి అయిపోయిన తర్వాత హాయ్ ఎట్లున్నావు ఏం సంగతి అంటే ఇద్దరు చాటింగ్ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఈయన ఉంటున్న ఇల్లు ఏదైనా ఉంటుండు, ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయి, ఆ బెడ్రూమ్లు ఏమున్నాయి, వీళ్ళ భార్య ఎవరు, వీళ్ళ పిల్లలు ఎవరు, వీళ్ళు ఎక్కడ పోతారు ఏం సంగతి ప్రతిదీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి. అయితే ఒకరోజు దొంగతనం జరిగింది. దొంగతనం జరిగిన తర్వాత ఈ దొంగతనం చేసిన వ్యక్తి ఆ ఇంటి ఓనర్ ఎవరైతే ఉన్నారో ఇద్దరు కోర్టులో నిలబడి ఉండరు. నువ్వు దొంగతనం చేసినందుకు నీకు 10 ఏళ్ళు జైలు శిక్ష చేస్తున్నా అంటే, జడ్జి గారు అంత పని చేయొద్దు, నాకు ఈ దొంగతనం చేసే దాంట్లో ఈ ఇంటి యజమాని కూడా పాత్ర వహించుండు, ఈయన కూడా 50% ఉంది. అరే అట్టెట్లా అంటే ఈయన ఏడికి పోయినా సరే నేను ఇగో గోవా పోతున్నాను పోస్ట్ పెడుతున్నాను, లేకపోతే సిమ్లా పోతున్నాను పోస్ట్ పెడుతున్నాను, ఇగో ఈయన నా భార్య నా పిల్లలని పోస్ట్ పెడుతున్నాను, ఒకరోజు గోవా పోతున్నాను పోస్ట్ పెట్టిండు. మనోడు లేడంటే ఇంట్లో ఎవరు ఉండరు కదా, చలో ఇంటికి ఎవరు లేరని చెప్పి అది కూడా పోస్ట్ పెట్టిండు. నేను పోయినా ఆయన తెచ్చుకున్న స్కాచ్ 2 పెగ్గులుండి అది వేసిన. మళ్ళీ ఈయన ఫేస్బుక్ ఫ్రెండ్ కదా, చాటింగ్ చేసిన ఎప్పుడు వస్తున్నా ఏం సంగతి అంటే ఇక సాయంత్రం వరకు వస్తున్నా అంటే నేను కూడా దుకాణం జాయిన్ జడ్జి గారు, నా తప్పు అయితే ఏం లేదు, ఆయన కూడా నాది ఎంత పాత్ర ఉందో ఆయన కూడా అంతే పాత్ర ఉంది, ఆయన పెట్టడం తప్పు అంతే కదా. ఒకటి సోషల్ మీడియాని యూజ్ చేయండి, ప్రాపర్ వేలో యూజ్ చేయండి. ప్రతి చిన్న విషయానికి అది చేసినారు అనుకోండి, కొన్నిసార్లు మంచి అవుతుంది, కొన్నిసార్లు చెడు అవుతుంది. ఏ సార్ సోషల్ మీడియాని ప్రాపర్ వేలో యూజ్ చేయండి, పెద్ద బిజినెస్ అవుతుంది. నేను మళ్ళీ చెప్తున్నా, ఈరోజు ఎంటైర్ వెస్టీజ్ మొత్తం విన్నింగ్ టీం వైపు ఎందుకు చూస్తుందంటే ఎథిక్స్ అండ్ వాల్యూస్తో నిలబడడం కూడా చూస్తుంది సార్. కాబట్టి మేమున్నాం హెల్ప్ చేయడానికి. సో దుమ్ము దులపండి. రెడీ ఉన్నారా? అది రెడీ? మీ సపోర్ట్ ఎట్లా కొడదాం?